హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే మనం సెలెక్ట్ అయినట్లు మనకి మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుందా అని అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు మనం అప్లై చేసేటప్పుడు మన అప్లికేషన్ అనేది కరెక్ట్గా సబ్మిట్ అయిపోయిందా లేదా, సో మనకి మెసేజ్ ఏమైనా వస్తుందా, సో మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి అప్లికేషన్ ఐడి వచ్చేస్తే మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్లు అని కూడా అడుగుతున్నారు. వీటి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు స్టార్టింగ్ మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది కదా. సో ఐడి వచ్చిన తర్వాత మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు కదా. సో లాస్ట్లో మనకి ఒక స్టెప్ ఉంటుంది. అందులో మనం అప్లికేషన్ ఐడితో మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీ అప్లికేషన్ అనేది కరెక్ట్గా సబ్మిట్ అయిపోయినట్లే. సో మనం ఎన్నిసార్లు అప్లై చేసినా లాస్ట్ అప్లై చేసిన అప్లికేషన్నే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా అయ్యిందా లేదని మళ్ళీ సగం వరకు అప్లై చేయడానికి ట్రై చేసి వదిలేయవద్దు. మళ్ళీ మీ అప్లికేషన్ అనేది మీరు లాస్ట్లో సగం చేసి వదిలేశారని వాళ్ళు మెసేజ్ కూడా పంపిస్తారు. పంపించకపోయినా సరే మీరు సరిగా అప్లై చేయనట్లు అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి అప్లై చేస్తే లాస్ట్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేస్తే లాస్ట్ 3 టైమ్స్ అప్లై చేసేటప్పుడు 3rd టైం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్గా అదే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి సో మీరు అంతా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అదే మీకు ప్రూఫ్. అది నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ టైంలో కూడా సీట్ వస్తే మీరు అది తీసుకువెళ్ళి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా అయితే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్లు తెలుస్తుంది. మరి మన మొబైల్కి మెసేజ్ వస్తుందా అంటే మన మొబైల్కి మెసేజ్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మెసేజ్తో మీకు సంబంధం లేదు. మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషనే ఫైనల్. నెక్స్ట్ మనం సెలెక్ట్ అయినట్లు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అంటే కొంతమందికి మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుందండి, కొంతమందికి రాదు. మీరు ఫైనల్గా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మనం సెలెక్ట్ అయినట్లు ఎలా తెలుసుకోవాలి అని, ఎక్కడ చెక్ చేసుకోవాలని. సో వెబ్సైట్లో మనకి కొన్ని లింక్స్ అయితే పెడతారు, 4 క్యాంపస్ లింక్స్ కూడా. 4 క్యాంపస్ లింక్స్లో మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. సో మాకు మెసేజ్ రాలేదు, నెక్స్ట్ మాకు మెయిల్ రాలేదు అంటే మేము సెలెక్ట్ అవ్వలేదని అనుకోవద్దు. కొంతమందికి అయితే మెసేజ్ కానీ మెయిల్ కానీ రాదు, కొంతమందికి మాత్రం వస్తుంది. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదని వెబ్సైట్లోనే చెక్ చేసుకొని కాల్ లెటర్ కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. మీరు కాల్ లెటర్ కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ కాల్ లెటర్ కూడా మీరు తీసుకువెళ్ళాలి కౌన్సిలింగ్కి. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది వెబ్సైట్ పైన ఆధారపడండి, మీ మొబైల్ పైన కాదు. సో మీ మొబైల్కి మెసేజ్ వస్తే ప్రాబ్లం లేదు, కానీ మ్యాక్సిమం కొందరికి వస్తుంది, కొందరికి రాదు. కాబట్టి ఫైనల్గా మీరు వెబ్సైట్నే చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలని నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను, మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.